మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. నాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి పేర్ని నాని నకిలీ పట్టాల వ్యవహారంపై మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. పేర్ని నానికి మతి భ్రమించిందని ఆరోపించారు. అరెస్టు భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి నేతలను ఎందరినో చరిత్రలో చూశామని, అవాక్కులు చెవాకులు పేరితే చాలా మంది నేతలు కాలగర్భంలో కలిసిపోయారని ఆక్షేపించారు. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బురద చల్లే కార్యక్రమాలకు పేర్ని నాని పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తన కొడుకుని గెలిపించుకోవడం కోసం పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. ముందుకెళ్తాం. నువ్వు చేసినటువంటి పాపాలు నిన్ను వెంటాడితే, నీ నిద్రలేని రాత్రులే గతంలో కూడా చెప్పాం. నిద్రలేని రాత్రులే గతంలో కూడా నువ్వు చేసినటువంటి పాపాలే. మేము చేసినవి కాదు కదా, మేము సృష్టించినవి కాదు కదా. దొంగ బట్టలు మేమన్నా సృష్టించామా? బియ్యం కొట్టేయడం మేమన్నా సృష్టించామా? అవన్నీ నువ్వు చేసుకున్న పాపమే. బినామీ పేర్లతో మీ అత్తమామలు అన్నాడు పేర్లు పడంలో అన్ని కూడా మార్పించుకున్నావు. ఇవాళ మీ అనుయాయులు ఎవరెవరి పేరుని ఎంత చేసావు ఆల్రెడీ చిట్టా వెళ్ళిపోయింది. దాని మీద విచారణ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. మొత్తం కూడా ఎక్కడెక్కడ మీ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత కొట్టుకున్నావు, మీ కార్యకర్తలు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు చెప్తా ఉన్నా, మీరు పేర్నాని పట్టుకుంటే ఒక్కతో ఒక పట్టుకుని గోదావరి ఈనట్టే మీరు మునిగిపోతారు. ఆయన ఎట్లా మునిగిపోయాడు ఆల్రెడీ మీరు కూడా మునిగిపోతారు. ఆయన ఏదో రకం పారిపోయి వెళ్ళి దాక్కుంటాడు ఎక్కడ చోట. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, చేసిన పాపాలు ఎంటాడుతాయి, ఎక్కడికి పోవు. మేం పనిచేసేది బందరు ప్రతిష్ఠ కోసం. బందర్ని ఏ రకంగా అటు ఏ కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు చూస్తున్నాం, పోర్ట్ అవుతుంది. పోర్టుతో పాటు ఇన్లాండ్ వాటర్వేస్ అమరావతికి కనెక్టివిటీ చేయాలి. దానికి కావాల్సిన ప్రణాళికలు మేము తయారు చేస్తాం. మీరు ఒకటి చేయండి, నేను చేశాను చెప్పానండి. మెడికల్ కాలేజీ మేము ఆలోచన, బందర పోర్టు మేము ప్రారంభించినటువంటి కార్యక్రమాలే. ఇవాళ మీరు ఇంకా G+3 ఇళ్ళు మేము చేసిన కార్యక్రమాలే. మీరు ఏం చేశారా 5 సంవత్సరాల్లో? ఇప్పుడు 3 సార్లు చేశారు ఎమ్మెల్యేగా. బందరపట్నం కోసం మీరు ఏదన్నా చేశారా? చివరికి నిన్న ఒక సామెత చెప్పావు, నుయ్యంట నూతి పళ్ళెం మీద కూర్చునేవాడంట, కొడుకెళ్ళి నూతిలో కూర్చున్నాడంట. అట్లా అది ఎవరి గురించి చెప్పు, అది నీకే తదుపరి గుర్తుపెట్టుకో. మీ నాన్నగారి గురించి అట్లా చెప్పేవాళ్ళు, తర్వాత నీ గురించి చెప్పేవాళ్ళు, నీ కొడుకు గురించి కూడా చెప్పుకుంటున్నారు. ఇంకా నీకు సిద్ధి రాకపోతే ఎట్టగయ్యా? వయసు వచ్చింది, భార్య పిల్లలు ఉన్నారు. ఇంకా మీరు ఈ రకంగా. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక్క సాకుతో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును జైలు పాలు చేశారని, ఎప్పటికైనా ధర్మం న్యాయం గెలుస్తుందని, ఈ కేసులో సరిగ్గా ఇదే జరిగిందని చెప్పారు. కొమ్మినేని అరెస్టు అక్రమమని, ఆయన తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. 3 ఏళ్లలోపు శిక్ష కలిగిన సెక్షన్లకు ఎలా అరెస్టు చేస్తారు? గెస్ట్ చేసే వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు? నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం అక్రమం. పాలకపక్షం మెప్పు కోసం పోలీసులు ప్రయత్నాలు మానుకోవాలి. సాక్షి మీడియా గొంతు నులమాలను చూస్తున్నారు. సాక్షి ఆఫీసులపై దాడులకు దిగుతున్నారు. పోలీసులు కనీసం కేసులు పెట్టడం లేదు. ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చామని పొన్నవోలు తెలిపారు. చూసుంటారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆ కేఎస్ఆర్ లైవ్ షోలో వారు ఆ లైవ్ షో కండక్ట్ చేసేదానికి వారి మీద వేట చేసి బంధించి అప్లై కానటువంటి సెక్షన్లు పెట్టి
ఆయనకి వర్తించినటువంటి సెక్షన్లు పెట్టి వేధించి ఫైనల్గా జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి పాలక పక్షానికి ఒకటే చెప్తున్నా, ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర గెలుస్తుంది. ఒక్క మాట చెప్తున్నాను, ఇదే విధంగా బ్రిటిష్ పార్లమెంట్లో చర్చలు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుండగా చర్చలను కుసిరేస్తారు. యు ఆర్ లూజింగ్, మీరు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధానికి ఇంగ్లాండ్ని పురిగొల్పారు, నేల మీద ఓడిపోతున్నాం, గాలిలో ఓడిపోతున్నాం, సముద్రం మీద ఓడిపోతున్నాం అని క్వశ్చన్ వేస్తే పార్లమెంటేరియన్స్ చర్చిల్ గారు ఒక సమాధానం చెప్తాడు, ఎస్ వీ లూజ్ ఆన్ ద గ్రౌండ్, వీ లూజ్ ఆన్ ది వాటర్, వీ లూజ్ ఇన్ ది ఎయిర్, బట్ వీ విల్ విన్ ఇన్ ది హెవెన్ అని చెప్తాడు. అట్టా మేము ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవని ధైర్యంతో ఈరోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చినటువంటి వైనం, కింద కోర్టులో న్యాయం జరగనటువంటి పరిస్థితి, 3 సంవత్సరాల లోపల శిక్ష ఉండేదాని ప్రతి అఫెన్స్కి 35(3) BNSS ఇవ్వాలి, 41A CRPC ప్రకారం ఇవ్వాలి. ఇట్లా చట్టం చాలా స్పష్టంగా చెప్పినా కూడా వారు ఆ కేసుకి SC/ST యాక్ట్ జోడిస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు దాన్ని తీసేయడం జరిగింది, డిఫమేషన్ సెక్షన్ తీసేయడం జరిగింది. వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ 4 సెక్షన్స్ కూడా 6 సెక్షన్స్ కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ శిక్షార్హమైనటువంటి కేసుల్లో కూడా మేము వాదనలు చాలా గట్టిగా వినిపించినా కూడా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ ఇల్లీగల్, 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించేయాలా, ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా అక్రమమైనట్టు అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మీరే 2 సెక్షన్లు తీసేశారు దీనికి అనువర్తించమని, పొరవ సెక్షన్స్ 3 సంవత్సరాల పనిష్మెంట్ కదా, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 35(3) ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదనలు వినిపించాం. చాలా వరకు మేము మా వాదనలు అప్ టు లంచ్ టైం పరిగణలోకి తీసుకోలేదా గౌరవ న్యాయస్థానం. అయినా అప్పటికే రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత లంచ్ తర్వాత మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చెప్పన్నాము, ఏదో చెప్పామనుకోండి, అయినా కూడా గుంటూరు చేపట్టిన అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ వంతెన నిర్మాణానికి సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు, శాఖపరమైన సమస్యలపై చర్చించారు. ఆర్ఓపీ నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ డైవర్షన్, విద్యుత్ స్తంభాల మార్పిడి, ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీ జీఎంసీ ఉన్నతాధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే శారదా కాలనీ, నెహ్రూ నగర్, కంకరగుంట ఫ్లైఓవర్ కింద వరకు ఉన్న సమస్యలన్నింటినీ క్లియర్ చేశాం. మరొక వారం 10 రోజుల్లో పిల్లర్ల పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అదేవిధంగా అమృత్ 2.0 పథకం కింద ప్రారంభించిన పనులు త్వరలో టెండర్ దశకు వెళ్లబోతున్నాయి. గోరంట్ల వాటర్ ట్యాంకు సెంట్రింగ్ పనులు 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేసే విధంగా పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, మేయర్ కోవెలమిడి రవీంద్రబాబు, కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయింది. ఈ రోజుకి 1 year లో ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో చాలా వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాం మనం. ఈ వర్క్స్ అనేది ఇంప్లిమెంటేషను, కోఆర్డినేషను అక్కడక్కడ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని అందరినీ ఒకసారి కూర్చోబెట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ లో పార్ట్ ఇది. ఇప్పుడు రైల్వేస్ తీసుకుంటే మనకి 3 అమృత్ భారత్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది గుంటూరు, మంగళగిరి, తెనాలి. వాటి వర్క్స్ ఎక్కడ దాకా వచ్చినాయి అనేది, ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారనేది, ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ 2nd quarter కల్లా ఇస్తా ఉంటున్నారు. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి చాలా ప్రాపర్టీస్ ఇంకా ఎక్వైర్ చేయాల్సినవి ఉన్నాయి. అందులో కొన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, రైల్వే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది. అదేవిధంగా వాళ్ళు కొన్ని లైన్స్, రైల్వే లైన్స్ డబ్లింగ్, ట్రిప్లింగ్ చేయాల్సినప్పుడు కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ మనం ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవి కొంత కోఆర్డినేషన్ తోటి ఇష్యూస్. అదేవిధంగా మొన్న కట్టినటువంటి 3 వంతెనల బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి వాటర్ ఇష్యూ, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేవి.
ఇవన్నీ కాకుండా ఇంకో 3 ఇప్పుడు శంకర విలాస్ అయితే స్టార్ట్ చేసాం కానీ ఇంకో 3 బ్రిడ్జెస్ వర్క్లు ఇంకా శంకుస్థాపన చేయాలి. అవన్నీ కూడా టెండర్ స్టేజెస్ అయిపోవచ్చినాయి. ఆ టెండర్ ఫైనలైజేషన్, టెక్నికల్ శాంక్షన్స్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అవన్నీ అవడానికి ఇంకో 45 రోజులు పడుతుందన్నారు. ఇదంతా రైల్వే వాళ్ళతో కోఆర్డినేట్ చేసినటువంటి విషయం. ఇవన్నీ కాకుండా శంకర విలాస్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ కి చేయాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని మధ్యలో ఉండటం, దానికి వాళ్ళు వేసే మన ఎలక్ట్రిక్ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉండటం, వాటిని రివైజ్ చేయటం, ఆ పోల్స్ అన్ని మళ్ళీ మార్పిచ్చి కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు ఎక్స్టెండ్ చేయాలో అవన్నిటికీ కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసి కొన్ని చేశారు. శారదార్ నగర్ కాలనీ రోడ్ దాదాపుగా అయిపోయింది, నెహ్రూ నగర్ రోడ్ అయిపోయింది. అదేవిధంగా కంకరగుంట ఫ్లైఓవర్ కింద కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని కూడా 1 వీక్ 10 days లో మిగిలిన మార్చేస్తే యాక్చువల్ గా నిన్న గానీ మొన్న గానీ ఫస్ట్ పిల్లర్ శంకర విలాస్ కు పడాల్సింది. ఈ ట్రాఫిక్ దాని వల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఏదైనా ఇంకో వారం 10 రోజుల్లో ఫస్ట్ 1 or 2 పిల్లర్స్ స్టార్ట్ చేసే విధంగా అంతా వర్కౌట్ చేస్తా ఉన్నాం. ట్రాఫిక్ డైవర్షన్స్ అన్ని ఇవన్నీ కాకుండా జిఎంసి ఇష్యూస్ అయితే శానిటేషన్ కమిషనర్ గారు, మేయర్ గారు కష్టపడుతున్నారు కానీ అయినా కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి సమస్యల వల్ల అది అనుకున్నంత స్థాయిలో మాకు ఇంప్రూవ్మెంట్ సాటిస్ఫాక్షన్ లేదు. దాని గురించి ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళు వాయిస్ చెప్పారు. దీనికి కొన్ని ప్రొసీజర్లన్నీ కొన్ని వర్క్ చేస్తా ఉన్నాం. అడిషనల్ గా ఇంతకుముందు స్వచ్ఛ భారత్ మిషన్ లో డంపర్ బిన్స్ తీసేయటం, అవి ఎక్కడ వేయాలో తెలియకపోవటం వల్ల ఎక్కడ పడితే అక్కడ పడేయటం, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ డంపర్ బిన్స్ అన్ని మళ్ళీ తీసుకురావటం, అదేవిధంగా ఎమ్మెల్యేలకి కొద్దిగా ఎక్కువ బాధ్యతలు ఇచ్చి కార్పొరేటర్లు లోకల్ గా ఉండే వాళ్ళు కూడా ఎక్కువ బాధ్యతలు తీసుకొని ప్రతి వాటికి ఒక ట్రాక్టర్ గానీ, కాంపాక్టర్ గానీ, లేకపోతే గ్రాస్ కట్టర్స్ ఇవన్నీ వాళ్ళకి కావాల్సినన్ని ఎనఫ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేసి అకౌంటబిలిటీ చేసే విధంగా అదొక వర్క్. సో ఈ విషయంలో దాని గురించి కూడా చాలాసేపు రివ్యూ చేసాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ phase 3 లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నిటికీ దాదాపుగా 6,70,00,000 రూపాయలు కాంపెన్సేషన్ పే చేసి అంతా క్లియర్ చేశారు రామాంజనేయులు గారు. తమ పార్టీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా లీగల్ సెల్ సదస్సు శుక్రవారం గుంటూరులో నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు పోతిన మహేష్, మోదుగులు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లాలోని 7 నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. వీరితో పాటు 7 నియోజకవర్గాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోంది. ఒక్కొక్కరిపైన 10 కేసులు తక్కువ పెట్టడం లేదు. పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించాలన్న లక్ష్యంతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా న్యాయ పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు లీగల్ సెల్ అండగా ఉండి మేమున్నాము అనే భరోసా కల్పిస్తోంది. గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది. వారికి అభినందనలు అని పేర్కొన్నారు. వేటిని వదలకుండా అమ్ముకునే పరిస్థితి ఇంత ఈ రాష్ట్రంలో పూర్తిగా కేసులు పెట్టి వాళ్ళని అణచివేయాలనే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెల ఎవరు, తర్వాత రిమాండ్ రిపోర్ట్లు ఎవరు, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారి గురించి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు, గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానంగా న్యాయవాదుల సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం. సంవత్సరం కాలంలో అంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 12 మాసాల పరిపాలన కూడా ఒక దుష్ట పరిపాలనగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ కార్యక్రమాలు అమలు లేదు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అణచాలి, తప్పులేదు. ఎలా అణచాలనుకోవటంలో, ఎలా ఆ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకోవటంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఉండటం అనేది సహజమైన విషయం. ఇల్లీగల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించి
పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు కొమ్మినేని లైవ్ షో కండక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణరాజు గారని ఒక అనలిస్టు వ్యాఖ్యలు చేస్తే ఎట్లా గుర్తిస్తుంది? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఎక్కడైనా ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మాట్లాడారా? కారణం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడితే లోయర్ కోర్టులో బెయిల్ రాదు. అంటే లోయర్ కోర్టులో బెయిల్ రాకోకుండా నివారించడమే ధ్యేయము తప్ప వాళ్ళు నేరం చేశారనే ఉద్దేశమే లేదు పోలీసు వారికి కూడా. ఏంటిది? ఎక్కడికి వెళ్తున్న సమాజం? దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది అన్నమాట. ఇలా ఒకటి ఉదాహరణ చెప్తున్నా, అన్ని కేసులు అంతే ఆల్మోస్ట్ ఆల్ 111 పెట్టారు. అది అంతే, సుప్రీం హైకోర్టు చెప్పింది 111 దీనికి పెడతారు ఏంటని. ఇట్లా అనేకమైన ఐపీసీలో అదే బిఎన్ఎస్ఎస్ లో ఉన్నటువంటి సెక్షన్స్ ని అక్కడ ఆపాదించి మమ్మల్ని, మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఎక్కువ కాలం జైల్లో పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని ఈ న్యాయవాదుల సమావేశం ముక్త కంఠంతో ఖండించింది. ఇంక ముందు జరిగితే మేము ఒప్పుకోము. పోలీసు యంత్రాంగం మీద లోక కళ్యాణార్థం వైశ్యకుల గురువు పరమ పూజ్యశ్రీ విమానాశ్రమ మహాస్వామిజీ ఆధ్వర్యంలో గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో 22వ చాతుర్మాస్య వ్రతం జులై 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఆర్యవైశ్య ప్రముఖులు కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైశ్య గురు మఠం కార్యదర్శి సాయి ఈశ్వర్ గుప్తా, గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ మాట్లాడారు. ఈ చాతుర్మాస్య వ్రతంలో ఆర్యవైశ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2 నెలల పాటు ప్రతిరోజు చంద్ర మౌలీశ్వర స్వామి ఆరాధనతో పాటు పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. సమావేశంలో శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం చైర్మన్ నిడమానూరి సురేష్, టిఎల్వి వీరాంజనేయులు, దేవరశెట్టి సత్యనారాయణ, కొనకల్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. ఏ స్వామీజీ అయినప్పటికీ కూడా మన రాష్ట్రం దాటి ఏ అరణ్యాల్లోకి వెళ్ళి ఈ చతుర్మాస దీక్ష చేస్తూ ఉంటారు. అయితే మా ప్రియతమ గురువు గారు ఆర్యవైశ్యుల గురువు అయినటువంటి మరి వామనాస్త్ర స్వామి వారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో 100 సంవత్సరాలు దాటినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రాజధాని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరులో ప్రత్యేకంగా కులాలకి, మతాలకి, పార్టీలకి జైవాసవి శ్రీ గురుభ్యో నమః. సమస్త సమాజ బంధువులకి నమస్కారం. విశ్వంలోనే ఉన్నటువంటి ఏకైక వైశ్య కుల గురుపీఠం కర్ణాటక ప్రాంతంలో గోకర్ణ క్షేత్రానికి దగ్గర హళదీపురం అనే ప్రాంతంలో సుమారు 7 గురువుల పరంపర తరువాత స్వామివారి 8వ పీఠాధిపతిగా ఉన్నారు. వారి చాతుర్మాస్య దీక్ష ఈ సంవత్సరం 22వ చాతుర్మాస్య దీక్ష మన గుంటూరు పట్టణంలో నిశ్చయించినారు. స్వామివారు దీక్ష తీసుకొని ఇప్పటి వరకు 22 సంవత్సరాలు అవుతుంది. ఈ 22 సంవత్సరాల్లో అనేక ప్రాంతాలలో చాతుర్మాస్య దీక్ష చేయడం జరిగింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో వైశ్యుల ఉన్నతి, వైశ్య సమాజం యొక్క అభ్యున్నతి కొరకు అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు తలపెట్టి
గత సంవత్సరంలో జగద్గురు ఆదిశంకరాచార్య జన్మస్థలమైనటువంటి కాలడి ప్రాంతం నుంచి కాశీ వరకు సుమారు 4500 కిలోమీటర్లు వారు పాదయాత్ర గావించి హైందవ సమాజం కూడాను 22వ చాతుర్మాస సేవా సమితి వారి ఆధ్వర్యంలో మన గుంటూరు కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రేపు జరగబోయే జూలై 10వ తారీఖు నుంచి సెప్టెంబర్ 7వ తారీఖు దాకా జరగబోవు చాతుర్మాస దీక్ష సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన వైశ్య కుల గురువు పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రపు మహాస్వామీజీ, శ్రీ వైశ్య గురువు మఠం వారణాసి మరియు అల్జీపూర్ కర్ణాటక వారి చాతుర్మాస వ్రతం 22వ చాతుర్మాస వ్రతం ఈ సందర్భంగా మన గుంటూరులో అమ్మవారి దేవస్థానంలో చేసుకోవటం మన గుంటూరు చెందిన ఆదివాసులకి అందరికి కూడా మనందరికి కూడా. ఈ నెల 24వ తేదీన గుంటూరులో సిపిఐ నగర మహాసభలు జరగనున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మీడియాకు వెల్లడించారు. కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలకి వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, నగర అభివృద్ధి కోసం నిరంతరం ఉద్యమాలు సాగించడం జరుగుతుందని తెలియజేశారు. నగరంలో నెలకొన్న ప్రజా సమస్యలు, ప్రభుత్వాల తీరుపై మహాసభల్లో చర్చించి పోరాటాలకి రూపకల్పన చేస్తామని అన్నారు. సమావేశంలో సిపిఐ నేతలు రావుల అంజుబాబు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగర మహాసభలు జూలై 24వ తారీఖున జరగబోతా ఉన్నాయి. ఈ నగర మహాసభలను విజయవంతం చేయాలని నగర ప్రజల్ని కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నగరంలో మరి అనేక సమస్యల మీద పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. స్థానిక సమస్యలే కాకుండా మరి దేశవ్యాప్త పిలుపులు, రాష్ట్ర పిలుపుల్లో భాగంగా కూడా మరి దేశానికి పట్టినటువంటి ఏదైతే మరి మతోన్మాదానికి వ్యతిరేకంగా, అట్లాగే కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మరి చేస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈ నగరంలో మరి పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. అట్లాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలన్నీ కూడా మరి ప్రభుత్వాలు పెంచినప్పుడల్లా కూడా వాటికి నిరసనగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఈ స్థానికంగా సంబంధించి ఏదైతే పివి నాయుడు కూరగాయల మార్కెట్ సంబంధించి అమ్మకానికి పెట్టాం, వాటిల్లో అది ఒకటే కాకుండా దానికి సంబంధించి నల్లబాడుకు సంబంధించి ఒక స్థలం, అట్లాగే వెల్ఫేర్ సెంటర్ కూడా 3 కలిపి ఏపీ బిల్డ్ పేరుతోటి అమ్మకాన్ని పెట్టిన పరిధిలో మరి హైకోర్టును కూడా ఆశ్రయించాం. ఏదైనప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఈ మధ్యలోనే మరి సిపిఐగా అన్ని పార్టీలని ఏకం చేసి మార్కెట్ని మరి కాపాడగలిగా. ఈరోజు మార్కెట్గా ఉందంటే మొదట దాన్ని నిలపడం కోసం, అక్కడ ఉండటం కోసం మొదట అడుగు సిపిఐగా వేసాం. మరి పోరాట ఫలితంగా ఈ రోజున మార్కెట్గా ఉంది. లేకపోతే శివారు ప్రాంతానికి తరలింపాలని, ఆ స్థలాన్ని మరి ఎవరికో కట్టబెట్టాలనే ప్రయత్నాలని సిపిఐగా తిప్పికొట్టాం. అట్లాగే మరి గాంధీ పార్క్ ముందు బస్ బే పేరుతోటి మరి అదొకటే కాకుండా 22 సెంటర్లో మరి బస్ బేలు కట్టాలని నిర్ణయం తీసుకొని కాంట్రాక్టులకి మేయర్లు, కమిషనర్లు మరి వాళ్ళకి అనుమతులు ఇచ్చినా కూడా దాన్ని కోర్టును ఆశ్రయించి ఈ రోజున అవన్నీ కూడా గాంధీ పార్క్ ముందు కట్టిన బస్ బేని అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు, ఆటో యూనియన్ వాళ్ళ జీవనోపాధి పోకుండా సిపిఐగా వాళ్ళకి అండగా నిలబడి బస్ బేలను రద్దు చేయించాం. అట్లాగే గత 10 సంవత్సరాలుగా మరి వసుంధరాపురానికి సంబంధించి ఏదైతే మరి వెల్ఫేర్ సెంటర్ ఉందో దాంట్లో మరి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మరి ఉద్యమాన్ని ప్రారంభించాం. అక్కడ ఉన్న అడవిగా ఉన్నదంతా కూడా బాగు చేయించడంలో సిపిఐ మరి ముందుండి నాయకత్వం వహించాం. అనంతరం మరి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ టైంలో 5 సంవత్సరాలు అట్లా పోయింది. ఈ మధ్య దానికి సంబంధించి సూపరింటెండెంట్ గారు
చొరవ, అట్లాగే ఎమ్మెల్యే ఎంపీలంతా కూడా. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం కంకిపాడు రోడ్లో గల చంద్రయ్య డ్రైన్ పరివాహక ప్రాంతం పొలాల్లో ఎమ్మెల్యే రాము పర్యటించారు. పెద్ద ఎరకపాడు, బేతవోలు పరివాహక రైతులతో మాట్లాడారు. చంద్రయ్య డ్రైన్ కట్ట పటిష్టంగా లేకపోవడంతో వరదలు వచ్చిన ప్రతిసారి గండ్లు పడి పంటలు మునుగుతున్నాయని రైతులు వాపోయారు. కట్ట పటిష్టానికి 10 లక్షలతో అంచనా రూపొందించామని, త్వరలో పనులు మొదలవుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామాల రైతులు పాల్గొన్నారు. తక్కువైనా కానీ మధ్య శాతం చేయాలి. ఎంత వచ్చింది మరి ఒకటే 10 లక్షలు పెట్టి ఎఫ్డిఆర్ మరి అది వచ్చినాయి. మరి వరదలు 4-5 గంటలు పడినాయి కదా, వాటి మీద మేము వచ్చి మీకు నీళ్లు పోక అలా అయిపోతుంది. వరదలు వచ్చినప్పుడైనా లేక మామూలు గట్టిగా జడివాన పడింది అనుకోండి, మనకి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు బేతలు కాడి నుంచి వెంకటేశ్వర గుడి వెనకాల చెట్లు 2 పక్కల పడిపోయి నీళ్ళు వాటర్ వెళ్ళిన అట్లా. మనకేమో పోల్కొండ దగ్గర ఏమో డెడ్ స్టోరేజ్ వస్తుంది, ఇక్కడేమో స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చాలా ఎక్కువ. అదేమో ఈ తూరు లోపల కొట్టేస్తుంది. ఇది గంట శాంతం చేసుకోవాలి, అక్కడ కూడా చేయాలి. మనకి అది చెప్తేనే ఇక్కడ అసలు ప్లస్ ఏంటంటే అది అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, అక్కడ ఒక ఇప్పుడు మనం దాటని చూసారు, అక్కడ మీరు మంచిలన్నీ పోతాయి కదా, దాంట్లో మాట్లాడగలరు కూర్చోబెట్టి గాడి కొట్టి పైపు లోపలికి వేసుకోమను. డిపార్ట్మెంట్ టెంపరీ 50 పైపులు పొద్దున్న రామనాయుడు గారితో కూడా నేను మినిస్టర్ గారితో మాట తీసుకుని మనం ఇంకా కంటిన్యూ చేసుకుంటే మనకి గోల లేకుండా ఉంటుంది. పొద్దున కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు 1,00,000 మల్లెల పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, సేవకులు, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొనగా 21 మంది ఋత్వికులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులందరికీ మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాదాలు అందించినట్లు ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా జ్యేష్ఠ బహుళ విజయ సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వామి శివసంతోష్ శర్మ గారు, పరిసర గ్రామాల నుండి వచ్చిన ఋత్వికులు, ఇతర బ్రాహ్మణులు కలిసి శ్రీ ఇరువురు అమ్మవార్లకు పంచామృత అభిషేకములు, ఇతర పూజా కార్యక్రమాలు జరిపి అనంతరం 1,00,000 మల్లెపూలతో లక్షార్చన పూజా కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరిపి ఉన్నారు. ఈ 1,00,000 మల్లెల పూజా కార్యక్రమానికి ఉయ్యూరు పరిసర గ్రామాల నుండి వందలాది మంది సేవాభక్తులు మరియు ఈ పూజా కార్యక్రమం తిలకించడానికి ఎంతోమంది పరిసర గ్రామాల నుండి, ఇతర జిల్లాల నుండి కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమం తిలకించడం జరిగింది. పూజ అనంతరం కూడా సేవాభక్తులకు, ఈ పూజా కార్యక్రమానికి హాజరైన భక్తులకు
అందరికీ కూడా ఉచిత అన్నప్రసాదం కూడా దేవస్థానం తరఫున అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఉదయం నుండి శ్రీ స్వామివార్లకు నివేదన చేసిన ప్రసాదములు కూడా దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం వల్లే అత్యంత వైభవంగా ఈ పూజా కార్యక్రమం జరిగిందని తెలియపరుచుకుంటున్నాను. బాపట్ల జిల్లా వేటపాలెం మండల వ్యవసాయ అధికారిగా ఎం సరిత నూతనంగా బాధ్యతలు చేపట్టారు. మండల కాంప్లెక్స్ పరిధిలోని వ్యవసాయ కార్యాలయంలో ఆమె పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు చీరాలలో ఏవోగా పనిచేసిన ఆమె బదిలీపై వేటపాలెం మండలానికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు సరిత. నేను కొత్తగా వ్యవసాయ మండల అధికారిగా వేటపాలెంకి నియమించబడ్డాను. అంతకుముందు మన చీరాల వ్యవసాయ అధికారిగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు వేటపాలెం మండలానికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. తప్పకుండా ఈ మండలంలో కావాల్సిన రైతులకు కావాల్సిన అందరికీ అందుబాటులో ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే మా సిబ్బంది చేత కూడా మీకు ఏ కార్యక్రమాల్లో ఉన్నాయో ప్రతి టైంకి మీకు అందజేస్తామని తెలియజేస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా ఎక్కువగా రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ ఎన్రోల్మెంట్ జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా రైతులందరూ ఆ ఎన్రోల్మెంట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి పచ్చి రొట్టె ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన రైతులు మన రైతు సేవా కేంద్రాల్లో తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మీరందరికీ నాకు కూడా మనకి రైతు సేవా కేంద్రాల్లో పచ్చి రొట్టె ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన రైతులు వచ్చి పచ్చి రొట్టె ఎరువులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే పిఎం కిసాన్ సంబంధించి ఏమన్నా మార్పులు ఉంటే వాటిని కూడా ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఎవరైనా చేసుకోవాల్సిన రైతులు వచ్చి ఈ పిఎం కిసాన్ ఎన్రోల్మెంట్ చేసుకోండి. అట్లాగే అన్నదాత సుఖీభవ దాని గురించి కూడా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా మన యొక్క రైతు సేవా కేంద్రాల్లో వచ్చి ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అట్లాగే రైతులకి ఏమన్నా సందేహాలు ఉన్నా మేము తప్పకుండా వాటిని చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అట్లాగే మన రైతు సేవా కేంద్రాల్లో కావాల్సిన లైబ్రరీ కూడా ఉంది. మన రైతులకి ఏమన్నా కావాల్సినది ఉంటే అక్కడ వచ్చి చూసుకొని మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అసిస్టెంట్స్ ని కూడా కలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే అందుబాటులో బాపట్ల పట్టణం భీమవారిపాలెంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆవరణలో సమగ్ర యోగా శిక్షణ కేంద్రం వారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగు పెడుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగా నిర్వహించి సమగ్ర యోగా శిక్షణ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా కావాలని అడిగినప్పుడు ఇంకా ఎన్నాళ్ళని కొనసాగించడానికి మంచి ఎనర్జీ వచ్చేస్తుంది. వీళ్ళందరికీ నేను ఉపయోగపడుతున్నాను కదా అని వాళ్ళ తిరిగి ఆ ఆనందం. అయితే మా ఈస్తూ ఉండాలి. అందుకే తొందరగా ఎవరిని పిలవకూడదు. మా ఆనందాన్ని మేమే పంచుకుంటున్నాం. మా స్టేట్మెంట్ మేమే ఇచ్చుకుంటాం. చూస్తే మా క్లాస్ వేస్ట్ అయిపోతుంది. ఈ రోజు మాజీ సైనికులు వచ్చినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. వీళ్ళకన్నా దేశభక్తులు, వీళ్ళకన్నా సమాజానికి సేవ చేసే వాళ్ళు ఇంకెవరు లేరు. వీళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా మనస్ఫూర్తిగా అదేవిధంగా మరి మా యొక్క అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి మా సరి గారు ఆ డబ్బులు పెట్టి
కేంద్రం 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మరి మన బాపూర్లో ఉన్నటువంటి మాజీ సైనిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు గారికి చిరు సత్కారం అండి. మరి భవిష్యత్తులో కూడా ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. దాంతోపాటు మరి మాజీ సైనికులు సంబంధించిన విషయాల్లో కూడా చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆ కుటుంబాలకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తూ అగ్రగామిగా ఉన్నారని ఎటువంటి సందేహం లేదు. మరి భవిష్యత్తులో ప్రజాప్రతినిధిగా మరింత స్థాయిలోకి వెళ్ళాలని, మరి మాజీ సైనికుల సంక్షేమానికి మరింతగా కృషి చేసే విధంగా వారికి సంపూర్ణ ఆయుధ ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, మనందరి యొక్క అభిమానాలు మరింత చిరుదల వాళ్ళగా ఉంటూ మంచి ఉజ్వల భవిష్యత్తుని పొందుతూ ఈ సమాజానికి మరింత సేవ అందించాలని ఈ శుభోదయం వేళ మా యోగా సమగ్ర శిక్షణా కేంద్రం తరఫున వారికి బ్లెస్సింగ్స్ అందజేస్తూ, మరి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. కొద్ది సమయంలోనే ఈ కార్యక్రమాన్ని నాంది పలికినటువంటి కృష్ణారావు గారు, మా యోగా సైనిక గారు కూడా సందర్భంగా బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై ఆటో తిరగపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఎక్కల రత్నంకు గాయాలయ్యాయి. నిత్యావసర సరుకులు అధిక లోడుతో చిలుకలూరుపేట నుంచి మార్టూరు వెళ్తున్న ఆటో అదుపు తప్పి తాతపూడి వద్ద జాతీయ రహదారిపై బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న సరుకులు అన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో గాయాల పాలైన డ్రైవర్ ని రోడ్ సేఫ్టీ పోలీసులు 108 వాహనంలో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏమన్నా తగిలిందా లేకపోతే లోడ్ ఎక్కువ ఓవర్లోడ్ అయ్యి లేచిందా? బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యల్ని చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం యువత, సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగులు, విద్య, వైద్య సాయం కోసం సామాన్యులు తాము ఎదుర్కొంటున్న కష్టాల గురించి గట్టెక్కించేందుకు బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరి నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించిన సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయా సమస్యని త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తానని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ భరోసా ఇచ్చారు.
పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను వెంటనే రిపేర్లు చేయించి రైతుల్ని సాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము తెలిపారు. పల్నాడు జిల్లాలో 115 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నాయని, గత 5 ఏళ్లుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లను పట్టించుకునే నాదుడే లేదని తెలిపారు. ఈ ఇరిగేషన్ల కింద లక్షలాది ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో రైతులతో కలిసి అప్పటి కలెక్టర్లకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఏమాత్రం కూడా ఉపయోగకరం లేకుండా పోయిందని ఈ సందర్భంగా మండిపడ్డారు. నమస్తే. పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అయ్యా పల్నాడు జిల్లాలో 155 లిఫ్ట్ ఇరిగేషన్లు పని చేయట్లేదు. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ఏడాదైనా లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా రిపేర్ చేసి లక్షలాది ఎకరాలని ఆయకట్టుని పల్నాడు జిల్లాలో సాగులోకి తేవాలని, అదేవిధంగా వినకొండలో గతంలో ఒక సెక్షన్ ఆఫీసు వినకొండలో ఉండేది. ఆ సెక్షన్ ఆఫీసు ఎత్తిపోతున్న సెక్షన్ ఆఫీసుని మాచర్లకి తరలిచ్చి ఇక్కడ మాచర్ల ఆఫీసు అన్ని కూడా క్లబ్ చేయడం జరిగింది. అక్కడ అప్పుడు అవసరాన్ని బట్టి క్లబ్ చేశారు. వినకొండలో 27 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. వాటిలో 9 మాత్రమే పనిచేస్తున్నాయి. 5 లిఫ్ట్ ఇరిగేషన్లో 3 పంప్ హౌస్లు ఉంటే 1 పంప్ హౌస్ 2 పంప్ హౌస్లే పనిచేస్తున్నాయి. మిగతా 12 లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయట్లేదు. వీటి కింద వేలాది ఎకరాల భూములు బూడి భూములు అవుతున్నాయి. అదేవిధంగా 6 జల అనుమతులు వచ్చి కూడా 6 లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రపోజల్లో ఉన్నాయి. దాని కింద సుమారు 11,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. వీటన్నిటినీ కూడా వెంటనే సంబంధిత అధికారులు, మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు వెంటనే రైతుల పట్ల రైతుల్ని దయ ఉంచి ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ల కింద బాగా చేసినట్టుగా అయితే సుమారు 35,000 ఎకరాల ఆయకట్టు ఒక వినకొండ నియోజకవర్గంలోనే సాగులోకి వస్తుంది. అదేవిధంగా గురజాల్లో ఉన్నాయి, అదేవిధంగా మాచర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్లలో ఉన్నాయి. గత ప్రభుత్వానికి చెప్తే అప్పుడున్న అధికారులు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల మీద సుమారు 500 కోట్ల రూపాయల రిపేర్లకి అవుతుందని వాళ్ళు ఎస్టిమేషన్ చేసి పంపించడం జరిగింది. ఆ ఎస్టిమేషన్ వేసి పంపించిన తర్వాత ఎటువంటి పని అయితే ఈ 2-3 ఏళ్లలో కూడా జరగలేదు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం చెప్తుంది, కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్తుంది. ఆ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా బాగా చేసి వినకొండలో ఉన్న ఎత్తిపోతల పథకం ఆఫీస్ని, సెక్షన్ ఆఫీస్ని వినకొండలోనే పెట్టాలని, కొత్త ప్రపోజల్ ఉన్న 6 ప్రపోజల్ని కూడా దానికి కావాల్సిన అన్ని అనుమతులు ఇచ్చి వాటిని కూడా ఒక నూజిల్ల మండలంలో 6 కొత్త స్కీములు ఉన్నాయి. అవే కాకుండా వినకొండ గుళ్ళకమ్మ మీద కూడా అనేక చెక్ డ్యాములకి గతంలో ఎస్టిమేషన్ ఇస్తున్నారు. ఆ చెక్ డ్యాముల్ని ఎస్టిమేషన్ మాత్రమే పరిమితం అయింది తప్ప ఏ కార్యరూపానికి ఏమాత్రం కూడా నోచుకునే పరిస్థితి. ఈ నెల 15న అనగా ఆదివారం పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్లో భారీ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వాణిజ్య విభాగ కార్యదర్శి పంగులూరి పుల్లయ్య, టీడీపీ మండల అధ్యక్షులు గొల్ల సురేష్ యాదవ్ తెలిపారు. గుంటూరు ఆర్కా హాస్పిటల్, పిడుగురాళ్ల ఉన్నం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచితంగా అన్ని ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు సందర్భంగా తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ అరుణబాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ప్రముఖ వైద్యులు ఉన్నం నాగ మల్లికార్జునరావు పాల్గొననున్నారు. రేపు 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు రోజున మన కారంపూడి మండలం బ్రహ్మనాయుడు జెడ్పీ హై స్కూల్లో ఒక ఉచిత మెగా శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
పిడుగురాల ఉన్నం హాస్పిటల్ మరియు గుంటూరు ఆర్కే హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇద్దరు కలిసి మరి ఉన్నం మల్లికార్జున డాక్టర్ ఆధ్వర్యంలో మరి రేపు ఆదివారం రోజు 9 గంటలకి మెగా ఉచిత వైద్యశాల, అదేవిధంగా మన నర్సరావుపేట ఎంపీ పార్లమెంటు సభ్యులు గారు శ్రీకృష్ణదేవ్ గారు మరియు మన మాచర్ల ఎమ్మెల్యే దూరం బ్రహ్మారెడ్డి గారు ఇద్దరు కలిసి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఉచిత క్యాంపు మండలంలో కారంపూడి, దుర్గి మండలాలు 2 మండలాలు కలిపి గ్రామాల్లో ఉన్న వివిధ ఆర్థోపెడిక్ కానీ, షుగర్ కానీ, బీపీలు కానీ అన్ని వైద్యాలు మొత్తం కూడా 5 వేలు ఉచితంగా మందులు కూడా టెస్టులు కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో కూడా ఈ మెడిసిన్ సంబంధించిన 5 వేలు ఫ్రీగా మెడిసిన్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన నాయకులందరూ చెప్పి ఉన్న వాళ్ళ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చూయించుకోవాలో బీపీలు కానీ, షుగర్లు కానీ ఉచితంగా చేసే బాధ్యత కూడా తీసుకుంటారు. ఈ ముఖ్యంగా క్యాన్సర్ కూడా ఆర్కే వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన మెడిసిన్ కూడా ఎక్కువ ఇస్తారు. 5 డేస్ అన్ని మందులు కూడా షుగర్ కానీ, బీపీకి కానీ, ఆర్థోపెడిక్ సంబంధించిన కూడా మెడిసిన్ కూడా దేనికైనా సరే ఎక్సెల్ కూడా తీసే బాధ్యత కూడా తీసుకుంటారు. కాబట్టి కారంపూడి, దుర్గి మండలాలు ప్రజలంతా గమనించాలి. 9:30కి ఉదయం 9 గంటలకే బ్రహ్మనాయుడు హై స్కూల్లో మరి రావడం జరుగుతుంది. సాయంత్రం 5 దాకా ఈ శిబిరం ఏర్పాటు ఉంటుంది. తప్పనిసరిగా అందరూ వచ్చి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, ఆరోగ్యపరంగా కూడా ఇదిగా ఉన్నారో వాళ్ళు వచ్చి చూపించుకోవాలని చెప్పి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా మిగతా ఎవరైనా సరే వచ్చి చూపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి తప్పనిసరిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఉచితంగా ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమం కాబట్టి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఈ ఉచిత మెగా క్యాంపు కార్యాలయం పెడతాం. కారంపూడి, దుర్గి 2 మండలాల ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini-golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043.